ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. పక్కా సూపర్ అన్నయ్య. అలా నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, రాసుకోండి. ఇంత కూడా బుర్రలేదు. సీఎం జగన్ వై నాట్ 175 అంటే కొట్టానంటే గుండె పగిలిపోద్దాం అనుకున్నావు. ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మీద పిచ్చి పిచ్చి జోకులేస్తే తోలు తీస్తారా? ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు. ఇంతకు నువ్వు ఆడా మగ సంబరాలకు సిద్ధం కండి. ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. లైన్ క్లియర్ అయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదా? ఇప్పుడు చెబుతున్నారు, అంతకు మించి కొట్టడం ఖాయం. జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా? గుద్దానంటే కళ్ళజోడు పగిలి కళ్ళు గుడ్డు బయటకు వస్తాయి. జగన్ సునామీ 2.0 సృష్టిస్తోంది. అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. సంపద సృష్టి అంటే అప్పులు తేవడం, కోడి పందాలు నిర్వహించడం, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. లేకపోతే 58 లక్షలు కావాలా ఏంటి? ఇది కూడా అర్థం కాలేదా? అయ్య బాబోయ్ బాబోయ్, ఈ సేవలు ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది బాబు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏమంటారు? మడ్డగుడు ఈ 5 ఏళ్లు లాగించేయాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. మంచి మాట మాట్లాడవరా? జఫడా మీరు చేసే అక్రమాలు, అవినీతులు నోట్ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. వాట్ ఇస్ దిస్? ఏ అధికారం మదమా నీకు? కొంచెం అది కొంచెం ఇది. క్యాసినోలు నిర్వహించడం, బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారించడం, అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వా కప్పాల్సింది పోయి. ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. అందరినీ కోటీశ్వరుల్ని చేస్తామంటున్నారు. నువ్వేం టెన్షన్ పడద్దు. ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కాలేదు. సూపర్ పవర్ నాకు అర్థం కాల. కమిషనర్ నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. స్టెప్ బై స్టెప్ మొదటి అడుగు వేస్తున్నాం. నీ ఆఖరి కొడుకు ఏదో ఉంటే చెప్పు, పూర్తి చేస్తా. 3 సంవత్సరాలు అయిపోయింది, నేను రిటైర్ అయిపోతాను, వెళ్ళిపోతాను, సాపాసంగా సర్దుకుని అనుకుంటున్నామేమో. వేళ కొడవా పండుగకు సంసిద్ధం కండి. మాకు ఎప్పుడు చూడలేదే. జూన్ 4న మోత మోగిపోవాలా? వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఇది కూడా అర్థం కాలేదా? నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లేదు. ఏంటి అర్థం కాలేదా? వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఏమండి? ఒరే గుండు నా ముందుండు. ఫ్యాన్ స్పీడ్ మామూలుగా ఉండదు. 4.5 లక్షల కోట్ల అప్పులు చేస్తానని చంద్రబాబు స్వయంగా చెప్పేసి ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట. కళ్ళు వాడు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్. ఏం చేసైనా సరే జగన్ మీదనే బుడ్డ చల్లాలా. ఎల్లుండి నువ్వు అమెరికా వెళ్తున్నావు, మేము మూటలమైపోతున్నాం. చదివి మూర్ఖులుగా మారిపోండి. ఇలాంటి జోకులు ఎవరుంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఏంటండి కొత్త విధానం? నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని బాగా పిండేశాడు అన్నమాట. ఎక్కడి నుంచి దిగి వచ్చావా కమిషనరు? నాకు అర్థం కాలా. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. మన పైనుంచి దిగి వచ్చాడా? సంపెత్తాన్ని బెదిరితే స్టడీస్ అప్పుడు అక్కడ మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. ఏమనుకుంటున్నారు ఆయన? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాడి మీద రాలేయడమే. ఎవరా నువ్వు? ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్. ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరే చేసుకుంటారా? అక్రమ సంబంధాలన్నీ లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్లే. కాదు, ఇరుక్కునేది మీరు. మాకు ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? వారికి ముక్కుతాడు వేసి కిందకు దించే కార్యక్రమం. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? సగం సగం తెలిసి సగం సగం తెలియక చెప్తా, అది కూడా చెప్తా. ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు, ఈ ఏరియాలన్నీ ఎవరు మూల్యం చెల్లించరు. ఆ విషయం మాకు తెలదేటి. పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. ఇది రెడ్ బుక్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ముఖ్యంగా లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా. TV9, ETV2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. మీరు కూడా శాశ్వతంగా ఉంటారా అని అడుగుతా ఉన్నా. వాడు విండండి. చూస్తూ ఊరుకోం.
నువ్వు ఈ ఎదసూలు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో మారిపోతాడు. న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. మన రేంజ్కి అయితే ముష్టెత్తుకోవాలి లేదా మోట్ల మోయాలి. ఆపకపోతే ఆ రెడ్ బుక్ మీకు శాపం అవుతుందని ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు. ఏమిటా అహంకారం ఏంటి? సరిగా కక్షలు కార్పణ్యాలు పెంచుతా ఉన్నారు. లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క సారాంశమే ఇది. ఆపండి ఇప్పటికైనా అని మనం చేస్తా ఉన్నా. ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకున్నావా ఏంటి? చేసినటివన్నీ బయటకు తీస్తాం. నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు. బాగా అర్థమయ్యేలా ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే, వెళ్ళు దులిపే. చట్టం మీద చట్టం దగ్గర ఎవరినైనా సరే మేము లెక్క చేయం. నీ రింగు రివర్స్ అయిపోతుంది పోరా. చంద్రబాబు ఇది చాలా దారుణం. చాలా పిచ్చి పెరిగిపోతా ఉన్నారు. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? ఈ కమిషనర్ పారిపోవటం ఏంటండి? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ ప్రపంచంలో నీది నాది అంటూ ఏముండదు, అంతా మందే. ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. నాకు తిక్కరేగిందంటే నిన్ను దగ్గరుండి బయటకు తీస్తాం. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. 10,000 ఉన్నాయి, పని చేసుకుని బతుకుతాం. ఇప్పుడు నేను చూస్తూ ఊరుకోను. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివి నిన్నే చూస్తున్నా ఎదురుగా. వైసీపీ 5 ఏళ్ల పాలన సృష్టించిన విధ్వంసంతో ఏపీకి జరగరాని నష్టం జరిగిపోయింది. జగన్ జమానాలో కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా అటకెక్కించేశారు. రాష్ట్రం తరపున ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వలేదు. ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పాలి. మరికొన్ని సకాలంలో చెల్లించలేదు. ఫలితంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన వేల కోట్ల నిధులు అందకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. చేయాల్సిన కార్యక్రమాలకు కాకుండా జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మిగిలిపోయారు. వివిధ పథకాల ప్రయోజనాలు అందుకోని లబ్ధిదారులు 56 లక్షలకు మించి ఉన్నారు. అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించక 42,26,000 కుటుంబాలు నష్టపోయాయి.